Hi guys, welcome back to Telugu Programmer channel. Ee roju SQL step by step series lo foreign key in SQL. So chaala important topic pogandi regular ga use chestuntam foreign key. So ee topic chaana easy ga clear ga meeku ardhamautundi. So danikana mundu entante evaraina guys real time project codes .NET full stack development codes మీ క్లయింట్ సైడ్ నుంచి వెబ్ డెవలప్మెంట్ డేటాబేస్ కానీ C# కానీ సో కంప్లీట్ ఇక్కడ బూట్ స్ట్రాప్ ASP.NET ADO.NET MVC అన్ని టాపిక్స్ ఇవన్నీ కవరేట్ గా ప్యూర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ప్యూర్ కోడింగ్ పైనే 30 days కోచింగ్ అండి. సో మీరు ఈ కోచింగ్ జాయిన్ అయితే మీరు అట్లీస్ట్ ఒక 2+3+ ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా మీకు అంత నాలెడ్జ్ వస్తుంది. చాలా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ మీరు .NET లో గెయిన్ చేస్తారు. సో మీరు ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు teluguprogrammer.tips@gmail.com కి మీ మొబైల్ నెంబర్ని ఈమెయిల్ చేయండి. మేమే కాల్ చేసి మీకు ఇంకా కోర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసి మీరు కోర్సులోకి జాయిన్ చేయించుకుంటాం. సో అదండి. సో విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. ఓకే, సో ఈరోజు ఫారిన్ కీ ఇన్ SQL అంటే ఏంటంటే సింపుల్ డెఫినేషన్ చూడండి. ఏ ఫారిన్ కీ ఇస్ అ ఫీల్డ్ ఆర్ ఏ కాలమ్ దట్ ఈస్ యూస్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ టూ టేబుల్స్. సింపుల్, ఏ ఫారిన్ కీ అనేది ఏదైనా ఒక కాలమ్ కి ఫారిన్ కీ యాడ్ చేస్తాం. అది ఎట్లా యాడ్ చేస్తామో నేను ప్రాక్టికల్ ప్రెజెంటేషన్ చూపిస్తాను. సో దానివల్ల ఏంటంటే ఆ ఫారిన్ కీ యూజ్ చేసి టూ టేబుల్స్ ని కంబైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SQL 2 tables ఉన్నాయి. 2 tables లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే సో ఫారిన్ కి 2 tables ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో దానికోసం లింక్ చేయొచ్చు, లింక్ బిట్వీన్ 2 tables అనమాట. సో ఫారిన్ కి యూజ్ చేసి చేయొచ్చు అట్లా. అది ఏంటి అనేది ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో తర్వాత ఏంటి, ఏ ఫారిన్ కీ ఇన్ వన్ టేబుల్ ఈజ్ యూస్ టు పాయింట్ ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. అర్థమవుతుందా? దే ఫారిన్ కీ ఒక టేబుల్లో మనం ఫారిన్ కీ అసైన్ చేస్తాం కదా ఒక కాలం కి, అది కంపల్సరీగా ఇంకో వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి పాయింట్ అవుతుందని చెప్తాను. అది ఎట్లా అనేది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా మోర్ క్లియర్ అర్థమైపోద్ది. సార్ ఓకే, సో ఇక్కడ చూడండి, నేను 2 tables తీసుకున్నా, స్టేట్స్ ఇన్ఫో టేబుల్ అండ్ డిస్ట్రిక్ట్ టేబుల్. సో అర్థమవుతుందా? డిస్ట్రిక్ట్ టేబుల్లో ఈ స్టేట్ ఐడికి వచ్చేసి నేను ఫారిన్ కీ అసైన్ చేశా. ఫారిన్ కీ ఏ టేబుల్లో ఫారిన్ కీ అంటే అసైన్ చేయడం అంటే ఇంకో టేబుల్లో ఈ కాలం ని ఇంకో టేబుల్లో ఉన్న కాలం కి మ్యాప్ చేయడం అనమాట ఫారిన్ కీ ఇవ్వడం అంటే. సో నేను ఈ కాలం డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో ఈ స్టేట్ ఐడిని ఫారిన్ కీ ఇచ్చాను. సో ఈ ఫారిన్ కీ కాలం కి ఏ టేబుల్లో ఈ స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడిని మ్యాప్ చేశాను. సో దాని మీనింగ్ ఏంటంటే సో నేను ఈ స్టేట్ ఐడి అనేది ఫారిన్ కి ఇచ్చాను. సో ఫారిన్ కీ అంటే వేరే టేబుల్లోని కాలం కి మ్యాప్ చేశాను. సో ఎప్పుడైతే ఈ ఫారిన్ కీ కాలం ఉంటుంది కదా, ఈ కాలం ఇన్సర్ట్ చేసేటప్పుడు డేటా, ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ ఈ ఫారిన్ కీ కాలంలో ఇన్సర్ట్ చేసే వాల్యూస్ కంపల్సరీ ఈ స్టేట్ టేబుల్లో ఉన్న స్టేట్ ఐడి కాలంలో ఉన్న వాల్యూస్ అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ 1 2 3 4 5 వాల్యూస్ లో మాత్రమే మనము ఈ స్టేట్ ఐడిలో ఇన్సర్ట్ చేయగలం. ఎందుకంటే ఇది ఫారిన్ కి ఇచ్చాం. ఇది రెఫర్ అయ్యి ఈ టేబుల్లో ఉన్న స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో ఉన్న స్టేట్ ఐడి కాలం కి మనము రెఫరెన్స్ ఇచ్చాము. సో ఎప్పుడైతే ఈ ఫారిన్ కి వాల్యూ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ అది చెక్ చేసుకుంటుంది. ఈ స్టేట్ ఐడి కాలంలో ఉన్న ఈ వాల్యూస్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. లేదు ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్ ఐడి ఇంకో రో ఇన్సర్ట్ చేస్తా, ఇన్సర్ట్ ఇంటూ డిస్ట్రిక్ట్ ఇన్ఫో వాల్యూస్ 11 రికార్డ్ వైజాగ్. సో స్టేట్ వచ్చేసి నేను 25 ఇస్తా ఇక్కడ స్టేట్ ఐడి ఇన్సర్ట్ చేసేటప్పుడు. సో ఆ 25 వచ్చేసి ఈ స్టేట్ ఐడి కాలంలో లేదు, అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఫారిన్ కీ ప్రైమరీ కీ వైలేషన్ ఎర్రర్ అనేది. అదేంటనేది మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను అనేది. సో మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు ఫారిన్ కీ ఏదైతే ఫారిన్ కీ ఈ కాలం ఫారిన్ కీ ఇచ్చాం కదా, ఫారిన్ కీ ఇవ్వడం అంటే ఈ కాలం ని వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి పాయింట్ చేస్తాం. ఇక్కడ స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడి. సో ఈ ఫారిన్ కీ కాలం కి ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ చేస్తామో ఆ డేటా కంపల్సరీ ఈ మనం పాయింట్ చేసిన కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ 2 tables లింక్ అన్నా కదా, ఆ లింక్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అర్థమైంది. సో లింక్ చేయడం అంటే సో స్టేట్స్ ఇది జాయింట్స్ యూజ్ చేసి 2 tables. ఇప్పుడు చూడండి, నేను ఈ టేబుల్లో ఉన్న స్టేట్ నేమ్ ఈ టేబుల్ ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్ ఈ 2 columns ని నేను రీడ్ చేయాలనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఇదేమో స్టేట్ నేమ్ వచ్చేసి స్టేట్స్ టేబుల్లో ఉంది, డిస్ట్రిక్ట్ నేమ్ నుంచి డిస్ట్రిక్ట్ టేబుల్లో ఉంది. సో ఇది జాయింట్స్ గురించి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను. సో ప్రస్తుతానికి చూడండి ఈ 2 tables ని నేను కంబైన్ లింక్ చేసినాను. సో యూజింగ్ డిస్ట్రిక్ట్ టేబుల్లో ఉన్న ఫారిన్ కీ యూజ్ చేసి. అర్థమవుతుందా? దట్స్ వాట్ ఫస్ట్ పాయింట్. ఓకే, ఏ ఫారిన్ కీ ఈజ్ ఎ ఫీల్డ్ ఆర్ ఏ కాలమ్ దట్ ఈస్ యూస్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ లింక్ బిట్వీన్ 2 tables అనమాట. ఓకే,
టూ టేబుల్స్ ని కంబైన్ చేయడానికి ఈ ఫారిన్ కి యూజ్ చేస్తాం. మీరు జాయిన్స్ అది టాపిక్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఏంటనేది. సో నో వరీ. ఏ ఫారిన్ కి ఈ పాయింట్ సెకండ్ పాయింట్ చూడండి. ఏ ఫారిన్ కి ఇన్ వన్ టేబుల్ ఈజ్ యూస్ టు పాయింట్ ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ టేబుల్లో ఏ ఫారిన్ కి ఇన్ వన్ టేబుల్ అంటే ఈ ఫారిన్ కి ఈ టేబుల్లో ఫారిన్ కి ఇది పాయింట్ అయ్యేది ఎక్కడ ఇంకో టేబుల్లోని ఇది ప్రైమరీ కీ అనమాట. స్టేట్ ఐడి స్టేట్స్ ఇన్ఫోలో స్టేట్ ఐడి అనేది ప్రైమరీ కీ. దట్స్ వాట్ ఏ ఫారిన్ కీ ఇన్ వన్ టేబుల్ ఈజ్ యూస్ టు పాయింట్ ప్రైమరీ కీ ఇన్ అనదర్ టేబుల్. సో ఈ ఫారిన్ కి ఇంకో టేబుల్లో ఉన్న ప్రైమరీ కీకి పాయింట్ అయ్యిద్ది. దట్స్ వాట్. ఓకేనా. సో దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే అట్లా పాయింట్ చేయడం వల్ల ఈ కాలం డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫారిన్ కీలో డేటా అది రెఫర్ చెక్ చేసుకుంటుంది. ఈ కాలంలో ఆ వాల్యూ ఉందా లేదా, ఈ కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఈ కాలంలో మనం ఇన్సర్ట్ చేయగలం. సో అదేంటనేది ఇంకా క్లియర్ గా ఈ స్టెప్ బై స్టెప్ ప్రజెంటేషన్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టూ టేబుల్స్ క్రియేట్ చేసి ఈ ఫారిన్ కి ఎట్లా యాడ్ చేస్తాం టేబుల్ క్రియేషన్ చేసేటప్పుడు అది చూస్తే మీకు ఇంకా మోర్ క్లారిటీ ఈజీగా అర్థమైపోద్ది. సో గైస్ లెట్స్ స్టార్ట్. సో నాకు అక్కడ ఆల్రెడీ టైం వేస్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టేట్స్ అక్కడ స్క్రిప్ట్ ఉంది, ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ చేద్దాం. సో టేబుల్ స్టేట్స్ ఇన్ఫో, స్టేట్ ఐడి స్టేట్ నేమ్. సో స్టేట్ ఐడి అనేది మామూలుగా ఇంటి ప్రైమరీకి ఐడెంటిటీ తీసుకున్నా. సో టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో తర్వాత ఆ టేబుల్లోకి స్టేట్స్ ఇన్ఫో సమ్ డేటా ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో ఇన్సర్ట్ ఇంటూ స్టేట్ ఫ్యూ స్టేట్స్ వాల్యూ ఇన్సర్ట్ చేశాను చూడండి. ఇప్పుడు స్టేట్స్ ఇన్ఫో టేబుల్ క్రియేట్ చేశాను. దాంట్లో డేటా చెక్ చేద్దాం స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో ఉందో లేదా, క్రియేట్ అయిందా లేదా డేటా ఇన్సర్ట్. సో స్టేట్స్ ఇన్ఫోలో డేటా వచ్చేసింది చూడండి. మనం క్రియేట్ చేసుకున్న 1 2 3 4 ఈ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ స్క్రిప్ట్ తో పని లేదు. సో అట్లే ఇప్పుడు ఫారిన్ కీ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే. డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో మనకు ఫారిన్ కీ ఉందని చెప్పిన. ఓకే చూడండి. సో ఈ టేబుల్ క్రియేషన్ చూడండి. క్రియేట్ టేబుల్ చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింటాక్స్. ఇక్కడ క్రియేట్ టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో, డిస్ట్రిక్ట్ ఐడి అనేది ఇంటూ ప్రైమరీకి మామూలుగా ఇచ్చేసినాము. డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ఎన్ వార్కర్ ఇచ్చినాను. స్టేట్ ఐడి కాలం వచ్చేసి నేను ఏం చెప్పినాను ఇందాక మనము ఫారిన్ కి ఇద్దామని చెప్పిన కదా. సో ఇంట్ స్టేట్ ఐడి ఇంట్ రెఫరెన్సెస్ రెఫర్ చేస్తాను అంటే రెఫరెన్స్ మీన్స్ రెఫరెన్సెస్ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లోని ఏ కాలం కి రెఫర్ చేస్తాను ఈ స్టేట్ ఐడిని. సో స్టేట్ ఐడి అనే కాలం ఇక్కడ స్టేట్ ఐడి అనే కాలం స్టేట్స్ ఇన్ఫోలో ఉంది కదా. సో ఆ కాలం కి రెఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇది ప్రైమరీ కీ క్రియేషన్ అనమాట. ఈ స్టేట్స్ ఇన్ఫో అనేది సో ఇట్లా సింటాక్స్ అర్థమైందా. సో ఎగ్జిక్యూటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ ని క్రియేట్ చేసినాం. సో ఇది సింటాక్స్ అనమాట. స్టేట్ ఐడి ఇంట్. సో ఇది రెఫరెన్సెస్ ఫారిన్ కీ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇది ఒక టైప్ ఆఫ్ సింటాక్స్. సో ఈ టేబుల్ క్రియేట్ అయింది ఫారిన్ కీ ఎక్కడ మనం క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే సో ఇది వచ్చేసి డెమో డీబీలో టేబుల్స్కి వెళ్ళండి. టేబుల్స్కి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఇన్ఫోలో వెళ్ళండి. ఇట్లా ఎక్స్పాండ్ చేయండి. కీస్ చూడండి. సో ఫారిన్ కి ఎఫ్కే డిస్ట్రిక్ట్ స్టేట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. ఇది ఒక వేలో. సో ఫారిన్ కి ఇట్లయినా యాడ్ చేయొచ్చు. లేదు ఫారిన్ కి నేమ్ మీరు ఒక స్పెసిఫిక్ మెన్షన్ చేయాలనుకో అట్లా కూడా మెన్షన్ చేయొచ్చు. సో దానికి సింటాక్స్ వచ్చేసి వేరేలా ఉంటుంది. సో దానికి సింటాక్స్ వచ్చేసి మనం ఒకవేళ ఫారిన్ కి ఇట్లా కూడా క్రియేట్ చేయొచ్చు. మామూలుగా ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రెఫర్ చేసేసి రెఫరెన్సెస్ అని ఏ టేబుల్ స్టేట్స్ ఇన్ఫో టేబుల్లో ఒక స్టేట్ ఐడికి రెఫర్ చేస్తున్నాం. సో ఇట్లయినా ఫారిన్ కి క్రియేట్ చేయొచ్చు. లేదు ఇంకో సింటాక్స్ ఉంది. సో నేను ప్రస్తుతానికి ఈ టేబుల్ ని క్రియేట్ చేసిన టేబుల్ ని డ్రాప్ చేస్తాను చూడండి. డ్రాప్ టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ చేసి కంట్రోల్ సి నేను ఒక స్పెసిఫిక్ నేమ్ ఇట్లా ఏదో FK_ మాన్యువల్ గా ఇట్లా కోడ్ లేకుండా నేను చెప్పిన ఒక నేమ్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయాలంటే ఇట్లా సింటాక్స్. సేమ్ థింగ్ క్రియేట్ టేబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో డిస్ట్రిక్ట్ ఐడి ఇంట్ ప్రైమరీకి డిస్ట్రిక్ట్ నేమ్ ఎన్ వర్కర్ సేమ్ స్టేట్ ఐడి ఇంటీజర్ తీసుకున్నాం ఫస్ట్ కాలం. తర్వాత కామా పెట్టి లాస్ట్ లో ఇక్కడ చూడండి కన్స్ట్రైంట్ అయిన కీవర్డ్ యూజ్ చేసి నేను దానికి స్పెసిఫిక్ నేమ్ ఇస్తాను. ఎఫ్కే ఈ ఫారిన్ కే నేమ్ ఎట్లంటే _, 276 అట్లా ర్యాండమ్ గా లేకుండా నాకు ఇదే నేమే ఉండాలి కన్స్ట్రైంట్ నేమ్ వచ్చేసి. సో అట్లా యాడ్ చేయాలనుకుంటే కామా పెట్టి స్టేట్ ఐడి ఇంటి తర్వాత లాస్ట్ లో కన్స్ట్రైంట్ కీవర్డ్ యూజ్ చేసి నేమ్ ఏ నేమ్ అయితే మీరు ఇవ్వాలనుకున్నారో ఫారిన్ కీకి ఆ నేమ్ ఇచ్చేసి అండ్ ఫారిన్ కీ అని ఇచ్చి కీవర్డ్ స్టేట్ ఐడి
అంటే ఈ కాలంలో ఫారిన్ కి ఏది మీరు స్టేట్ ఐడి కాలం కి డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్లో స్టేట్ ఐడి కాలం కి అసైన్ చేస్తారు ఫారిన్ కి. సో ఆ కాలం ఇచ్చాం. ఏ కాలం రెఫర్ చేస్తారు? స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడి. అర్థమవుతుందా? స్టేట్స్ ఇన్ఫోలోని ఈ స్టేట్ ఐడి కాలం ని రెఫర్ చేస్తున్నాం. సో ఇట్లా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు సేమ్ టేబుల్ మళ్ళీ క్రియేట్ అయింది. బట్ ఏమందంటే ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఫారిన్ కి వచ్చేసి నేమ్ ఇదే అసైన్ అయింది. రిఫ్రెష్ చేస్తుంది. సో అది వెళ్ళి ఫారిన్ కి స్టేట్ ఐడి. సో ఎట్లయినా అవుట్పుట్ అయితే సేమ్ మీకు. ఓకే, సో అది ఓకే. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు ఏదైనా ఫారిన్ కి స్పెసిఫిక్ గా నేమ్ ఇవ్వాలంటే ఇది సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో టేబుల్ కూడా క్రియేట్ చేసినాం. డిస్ట్రిక్ట్ టేబుల్ క్రియేట్ చేసినాము, స్టేట్స్ టేబుల్ క్రియేట్ చేసినాం. ఆల్రెడీ స్టేట్స్ ఇన్ఫోలో డేటా ఉంది. సో డిస్ట్రిక్ట్ ఇన్ఫోలో డేటా వేస్తాము. తర్వాత చూడండి ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఇన్ఫో డేటా టేబుల్లో నేను పొరపాటున రాంగ్ డేటా వేరే టేబుల్లో ఉన్న స్టేట్స్ టేబుల్లో ఉన్న వాల్యూ డిస్ట్రిక్ట్ ఇన్ఫో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు స్టేట్ ఐడి అనే కాలం రెఫరెన్స్ కి ఇచ్చాను. సో ఆ కాలంలో ఏదైనా డేటా ఈ స్టేట్స్ ఇన్ఫోలోని ఈ కాలంలో డేటా కాకుండా వేరే డేటా వస్తే ఎక్సెప్షన్ వస్తుంది. అది మనం ఇప్పుడు ఏంటనే లైవ్ లో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ ముంబై సంథింగ్ నేను ఇచ్చాను. సో డిస్ట్రిక్ట్ ఇన్ఫో చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో. చూడండి డిస్ట్రిక్ట్ టేబుల్ క్రియేట్ అయింది కానీ బట్ నో డేటా. సో మనం ఇన్సర్ట్ ఇంటూ డిస్ట్రిక్ట్ ఇన్ఫో వాల్యూస్. సో నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 1 ఇచ్చాను. సో వాల్యూ వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ముంబై ఇచ్చాను. అండ్ స్టేట్ ఐడి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి స్టేట్ ఐడి కంపల్సరీ ముంబై అనేది మహారాష్ట్రలో ఉంది. సో అందుకే నేను దాని స్టేట్ ఐడి వచ్చేసి 4 ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే అది ఈ వాల్యూ వచ్చేసి ఇది ఫారిన్ కీ వాల్యూ. ఫారిన్ కీ వాల్యూ ఎప్పుడైనా కానీ రెఫర్ చేసిన అదర్ టేబుల్లో ఉన్న కాలంలోని వాల్యూస్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 వాల్యూస్ మాత్రమే ఇక్కడ అసైన్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా లేని కాలం 42 ఇన్సర్ట్ చేశాను అనుకో. ఇక్కడ చూడండి ఎర్రర్, ద ఇన్సర్ట్ స్టేట్మెంట్ కాన్ఫ్లిక్టెడ్ విత్ ద ఫారిన్ కీ FK_ స్టేట్ ఐడి, ద కాన్ఫ్లిక్ట్ అకర్డ్ ఇన్ డేటాబేస్. సో ఈ కాలం స్టేట్ ఐడి ఎందుకంటే ఇది ఫారిన్ కీ వైలేషన్ అనమాట. సో వేరే అది కంపల్సరీ స్టేట్స్ ఇన్ఫోలో టేబుల్లో ఉన్న కాలం ఆ ప్రైమరీ స్టేట్ ఐడి కాలంలో ఉన్న వాల్యూ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. చూడండి ఇప్పుడు స్టేట్స్ ఇన్ఫోలో 1 2 3 4 5 ఉన్నాయి. సో నేను మహారాష్ట్ర సో 4 మహారాష్ట్ర 4 కాబట్టి నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాను. చూడు ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే ఈ 4 అనేది స్టేట్ ఐడి అనేది ఆల్రెడీ ఈ కాలంలో ఉంది. ఓకేనా? సో అందుకే యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ థింగ్ పూణే కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నో ఇష్యూ. ఓకే చూడండి ఇవి రెండు ఎందుకంటే 4 4 అనేది ఈ స్టేట్స్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తాను. చూడండి ఇంకా ఇట్లా. సో సింపుల్ గా ఇట్లా. ఇప్పుడు చూడండి సెకండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో వాల్యూస్ ఇక్కడ నేను 50 ఇస్తా. ఇన్సర్ట్ ఇంటూ డిస్ట్రిక్ట్ వాల్యూస్. సో ఆ ప్రైమరీ కీ వచ్చేసి 3 ఇచ్చాను. సెకండ్ డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి బీదర్ ఇచ్చాను. బీదర్ వచ్చేసి కర్ణాటకలో. సో ఇది 5 ఉంది. ఇక్కడ 5 కాకుండా నేను 50 పాస్ చేస్తాను. చూడండి ఇక్కడ వాల్యూస్ 50 పాస్ చేస్తే అగైన్ 50 అనేది లేదు, మళ్ళీ అగైన్ సేమ్ ఎర్రర్ అన్నమాట. సో ఏంటంటే ఇది ఓన్లీ ఈ స్టేట్స్ ఇన్ఫోలోని ఈ ఫారిన్ కీ వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఇది ఫారిన్ కీ ఫీల్డ్ కదా స్టేట్ ఐడి అనేది, డిస్ట్రిక్ట్ ఇన్ఫోలో స్టేట్ ఐడి, ఈ వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు అది కంపల్సరీ చెక్ చేసుకుంటది. సో వేరే టేబుల్లో ఉన్న మనం స్టేట్స్ ఇన్ఫో టేబుల్ ఉన్న స్టేట్ ఐడి ఇచ్చాం దానికి రెఫరెన్స్. సో ఆ స్టేట్ ఐడిలో ఉన్న కాలమ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. సో అట్లా అన్ని కరెక్ట్ గా. సో 5 5 3 చూడండి అన్ని దానికి మీరు అబ్జర్వ్ చేయండి. 1 1 2. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5. అవి మాత్రమే నేను ఇన్సర్ట్ చేస్తాను, యాక్సెప్ట్ చేస్తాను, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకే సో అదే ఫారిన్ కీ అండి. సో దట్స్ వాట్. ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ, ఇంకో పాయింట్ ఉంది. The foreign key constraint prevents invalid data from being inserted into the foreign key because it has to be one of the values contained in the parent table. సో ఇది యాక్చువల్ స్టేట్స్ ఇన్ఫో అనేది పేరెంట్ టేబుల్ మనం మ్యాప్ చేసాం కదా. సో కంపల్సరీ నీట్గా చెప్తుంది చూడండి. ఎవరైనా పొరపాటున రాంగ్ డేటా ఇట్లా ఏదైనా సంథింగ్, ఇప్పుడు చూడండి Ctrl+C ఇంకో టేబుల్ ఇన్సర్ట్ చేస్తాను. కరీంనగర్ లేదా నల్గొండ అనుకో. ఓకే నల్గొండ ఇక్కడ 2 అంటే ఓకే ఇక్కడ ఉంది ఈస్ట్ సైడ్, నేను ఒకవేళ 22 ఇచ్చాను. సో ఇట్లా డేటా ఎవరైనా రాంగ్ డేటా ఇన్సర్ట్ చేయాలనుకున్నా కూడా ఈ 22 అనేది ఈ స్టేట్ ఐడి కాలంలో లేదు. ఓకేనా? సో ఇట్లాంటి రాంగ్ డేటా ఇన్సర్ట్ చేయాలనే ఇది
ప్రివెంట్ చేస్తుంది అనమాట. దట్స్ వాట్ దిస్ డెఫినేషన్. ద ఫారిన్ కీ కన్స్ట్రెయింట్ ప్రివెంట్స్ ఇన్వాలిడ్ డేటా ఫ్రమ్ బీయింగ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ఫారిన్ కీ కాలం. సో ఈ ఫారిన్ కీ కాలం అంటే ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫోలో ఇది ఫారిన్ కీ కాలం కదా, ఈ ఫారిన్ కీ కాలం కి ఎవరైనా ఇన్వాలిడ్ డేటా ఇన్సర్ట్ చేయాలన్నా కూడా అది రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో ద ఫారిన్ కీ కన్స్ట్రెయింట్ ప్రివెంట్స్ ఇన్వాలిడ్ డేటా. సో ఇట్లా ఇన్వాలిడ్ డేటా ఎవరైనా ఎంటర్ చేసినా కూడా అది ఇన్సర్ట్ అవ్వదు. అర్థమవుతుందా? ఫారిన్ కీ కాలంలోకి ఇన్సర్ట్ అవ్వలేదు. సో బికాస్ ఇట్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద వాల్యూస్ కంటైన్డ్ ఇన్ ద పేరెంట్ టేబుల్. సో ఎందుకంటే నేను ఆల్రెడీ అది చెప్తున్నా కదా, కంటైన్ టేబుల్లో అంటే మనం దీనికి రెఫర్ చేసింది ఏది స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడి కాలం. సో కంపల్సరీ ఆ స్టేట్ ఐడి కాలమ్స్ లో ఉన్న వాల్యూని మాత్రమే ఈ ఫారిన్ కీ కాలం కి ఇన్సర్ట్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. దట్స్ వాట్ మీనింగ్. సో ద ఫారిన్ కీ ప్రివెంట్స్ ఇన్వాలిడ్ డేటా ఫ్రమ్ బీయింగ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ఫారిన్ కీ కాలం. సో అదే అండి. సో ఇది ఇట్లా ఫారిన్ కీని ఇట్లా క్రియేట్ చేస్తాం. మీరు సింటాక్స్ కూడా చేశారు. సో ఇక్కడ ఆల్టర్ చేసి ఇట్లా ఈ సింటాక్స్ యూజ్ చేయొచ్చు. కన్స్ట్రెయింట్ ఎఫ్ కీని ఇట్లా యాడ్ చేస్తాం. సో ఫారిన్ కీ అని ఇచ్చి ఏ కాలం కి అసైన్ చేస్తున్నారు మీరు స్టేట్ ఐడికి ఫారిన్ కీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, ఆ స్టేట్ ఐడికి ఏది రెఫరెన్స్ ఏది చేస్తున్నారు స్టేట్స్ ఇన్ఫోలో పేరెంట్ టేబుల్ స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడిని మ్యాప్ చేస్తున్నారు. సో దాని మీనింగ్ ఏంటంటే సో ఈ కాలంలో ఈ ఫారిన్ కీ కాలంలో డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడిలో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఈ ఫారిన్ కీకి అసైన్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. దాని మీనింగ్ అది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి ఇక్కడ, సో ఈ ఫారిన్ కీ అట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే టూ టేబుల్స్ ఏదైనా డేటా లింక్ చేసుకోవాలన్నా, ఇక్కడ చూడండి టూ టేబుల్స్ డేటా లింక్ చేయాలన్నా సో ఫారిన్ కీ హెల్ప్ ద్వారా స్టేట్ ఐడిలోని ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఫో స్టేట్ ఐడి అనేది ఫారిన్ కీ కాలం కాబట్టి అవి రెండు మ్యాచ్ చేస్తే టూ టేబుల్స్ ని కూడా కంబైన్ చేయొచ్చు అనమాట. సో దానికి కూడా లింక్ టూ టేబుల్స్ ని లింక్ చేయడానికి కూడా ఫారిన్ కీ హెల్ప్ అయింది. అండ్ ఎనీ పాయింట్స్ టు యాడ్ హియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టేబుల్ ఒకవేళ ఈ కన్స్ట్రెయింట్ ఫారిన్ కీ కన్స్ట్రెయింట్ ని డిలీట్ చేయాలి అనుకుందాం. సో నేను ఒకవేళ రిమూవ్ చేయాలి అనుకున్నాను. సో అప్పుడు రిమూవ్ చేయాలంటే కన్స్ట్రెయింట్ ని ఆల్టర్ టేబుల్. సో సింటాక్స్ అండి, చూడండి ఇక్కడ ఫారిన్ కీ ఎఫ్ అయింది కదా, నేను ఎఫ్కే అండర్స్కోర్ స్టేట్ ఐడి. సో ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ ఫారిన్ కీ. డ్రాప్ కన్స్ట్రెయింట్ అయినా యూజ్ చేయొచ్చు, ఫారిన్ కీ అయినా యూజ్ చేయొచ్చు. ఇట్లా డైరెక్ట్ డ్రాప్ కన్స్ట్రెయింట్ నేమ్ ఇచ్చినా అయిపోద్ది. ఎగ్జిక్యూట్. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ చూడండి కీస్ లో అది వెళ్ళిపోద్ది. ఓకే, సో మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ టేబుల్ డేటా ఉంది సంథింగ్, మళ్ళీ ఎవరైనా ఉన్న టేబుల్ ఎగ్జిస్టింగ్ టేబుల్ కి క్రియేట్ చేయాలనుకో, ఫారిన్ కీని యాడ్ చేయాలంటే సో అప్పుడు దానికి సింటాక్స్ ఇదండి. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాకుండా తర్వాత మళ్ళీ ఆల్రెడీ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాలం కి ఫారిన్ కీ యాడ్ చేయాలంటే అప్పుడు ఇది సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ యాడ్ కన్స్ట్రెయింట్ నేమ్. మనం ఏ కన్స్ట్రెయింట్ ఇస్తానో దానికి అనేది ఎఫ్కే అండర్స్కోర్ స్టేట్ ఐడి. సో దాన్ని ఫారిన్ కి ఏ కాలం కి క్రియేట్ చేస్తానో డిస్ట్రిక్ట్ ఇన్ఫో టేబుల్ ఉన్న స్టేట్ ఐడికి నువ్వు ఫారిన్ కి యాడ్ చేస్తున్నావు మళ్ళీ. సో దానికి ఆ ఫారిన్ కీకి రెఫరెన్స్ ఏమిస్తానో స్టేట్స్ ఇన్ఫోలోని స్టేట్ ఐడి కాలం ని రెఫర్ చేస్తున్నావు. సో ఇట్లా యాడ్ చేయొచ్చు, ఇట్లా కూడా యాడ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫారిన్ కి యాడ్ అయ్యి. దట్స్ వాట్ ఇదండి. సో ఫారిన్ ఐ హోప్ దిస్ వీడియో లైక్స్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చింటే కంపల్సరీ లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ వీడియోస్, జాయింట్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ SQL టాపిక్స్ కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దామండి. మేక్ షూర్ గైస్ ఎవరైనా సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ మీకు చాలా యూస్ఫుల్ అయితే, చాలా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ వస్తుంది, మీరు చాలా లర్నింగ్ ఉంటుంది. సో మీరు ఈ ప్రాజెక్ట్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే teluguprogrammer.tips@gmail.com మీరు ఈమెయిల్ చేయండి. సో మేమే కనెక్ట్ అవుతాం మీతో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు like the video. See you on next video. Bye bye guys.